సో కొమ్మినేనిలో కూడా అది పోయింది. ఇక ప్రత్యేకంగా మన అమరావతి విషయాన్ని ఈ కాంటెక్స్ట్‌కి వస్తే ఆయన ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు కృష్ణంరాజు అనే వ్యక్తి ఆహ్, హ్మ్, ఒక ఇటీవల వచ్చిన ఒక ఆహ్, డేటా అంటే పీఎం పిఎస్సి అనే ఒక సంస్థ ప్రోగ్రామెటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ అనే ఒక సంస్థ దేశంలో ఉండే సెక్స్ వర్కర్ల మీద ఒక అధ్యయనం చేసింది. ఈ అధ్యయన రిపోర్ట్ అనేది పిఎల్ఓఎస్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ అనే ఒక వెబ్సైట్ ఉండదు వాళ్ళది మ్యాగజైన్ కూడా ఉంది. దాంట్లో పబ్లిష్ అయింది. దీన్ని అనలైజ్ చేస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనం రాసింది. ఈ కథనంలో ఏంటంటే దేశవ్యాప్తంగా దాదాపు 9,95,000 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారని, ఇందులో రాష్ట్రాల వారీగా చూసినప్పుడు పర్సంటేజ్లో చూస్తే కర్ణాటక నెంబర్ 1లో ఉంది 15.4%. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది 12%, మహారాష్ట్ర 9.6%, ఢిల్లీ 8.9%, తెలంగాణ 7.6%. అంటే దేశం మొత్తంలో సెక్స్ వర్కర్ల దాదాపు 10 లక్షలు అనుకుంటే ఇందులో 53% ఈ 5 రాష్ట్రాల్లోనే ఉంది అని లెక్క చెప్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మైగ్రేటెడ్ సెక్స్ వర్కర్లు ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళే కనిపిస్తున్నారు అన్న ఇది కూడా దాంట్లో తేలింది. రెండోది లోకల్ సెక్స్ వర్కర్లు, మైగ్రేటెడ్ సెక్స్ వర్కర్లు అని రెండుగా. ఇదంతా కూడా నేను చెప్తున్నది మహిళా సెక్స్ వర్కర్లే, ఎందుకంటే మేల్ కూడా ఉంటారు. అందుకే వీళ్ళని ఎఫ్ఎస్డబ్ల్యూ అంటారు, ఫిమేల్ సెక్స్ వర్కర్స్. ఈ ఎఫ్ఎస్డబ్ల్యూ అనే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి మైగ్రేటెడ్ సెక్స్ వర్కర్లు కూడా లేని రాష్ట్రాలు లేదు అనేది చెప్పింది. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద సెక్స్ వర్కర్ల ఏరియా సోనాగాంజ్ అంటారు, మన కలకత్తాలో ఉంది, కామాటపుర బాంబే ఉంది, బుధవార్పేట్ పూణేలో ఉంది, మీర్గంజ్ అలహాబాద్లో ఉంది, పహార్గంజ్ ఢిల్లీలో ఉంది. వీటిలో కూడా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు అన్న ఒక రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. ఇదేదో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినాక జరిగిన పరిణామం కాదు, ఇది ఎప్పటి నుంచో అదే పరిస్థితిలో ఉంది. మనకి 2022లో విముక్తి అనే ఒక ఎన్జిఓ అప్పట్లో మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సర్వేని వాళ్ళతో కలిసి చేసినప్పుడు కూడా విముక్తి ఎన్జిఓ కూడా 2022లో కూడా ఇదే విషయాన్ని చెప్పింది అప్పుడు. కాబట్టి ఇవాళ చంద్రబాబు వల్లనో లేకపోతే అమరావతి నగరంలోనో సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉన్నట్టు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెకండ్ ప్లేస్లో ఉంది, నిజానికి కర్ణాటక ఫస్ట్ ప్లేస్. ఇది డేటా. దీన్ని విశ్లేషించడం, అనలైజ్ చేయడం మంచిదే, తప్పు లేదు. ఎందుకంటే అసలు ఈ సంస్థ ఎందుకు సర్వే చేసిందంటే పబ్లిక్ హెల్త్ పరంగా ఈ సెక్స్ వర్కర్లకి ఎయిడ్స్ ఎక్కువ వస్తుంది, మిగతా సెక్సువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎక్కువ వస్తుంది. దీని మీద గవర్నమెంట్ కానీ కమ్యూనిటీలు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానికోసం చేసిన ఇది అన్నమాట. ఎందుకంటే ఇండియా ఎయిడ్స్లో 3వ ప్లేస్లో ఉంది ఇప్పటికి కూడా. సో దానికోసం చేస్తే దాన్ని అనలైజ్ చేయడం మంచిది. కానీ దాన్ని వీళ్ళు ఏం చేశారంటే ఎక్స్ట్రీమ్గా కృష్ణరాజు అమరావతి అని దేవతల రాజధాని అంటారు, దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అని ఒక దుర్మార్గమైన కామెంట్ ఆయన చేశాడు. చేసినప్పుడు యాంకర్ది మామూలుగా అయితే ఇప్పుడు నేను కామెంట్లు చేసిన దానికి నిన్న అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? కాకపోతే ఏంటంటే యాంకర్ నువ్వంటే నాకంటే చిన్నపిల్లవాడే కాబట్టి నువ్వు నన్ను ఖండించడానికి భయపడి గమ్మని ఉండొచ్చు. కానీ ఆయన అట్లా కాదు, ఒక సీనియర్ జర్నలిస్టు. ఆయన గతంలో కూడా ఇలాంటి వాటిని గట్టిగా ఖండించిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య లక్ష్మీ పార్వతి విషయంలో కూడా ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. ఆయన ఖండించి ఉండొచ్చు గట్టిగా. అరే అట్లా ఎట్లా అంటావు, అది రాంగు. అమరావతిలో స్త్రీలు ఉన్న వాళ్ళందరూ కాదు కదా, ప్రతి నగరంలో ఉంటారు, అమరావతిలోనే కాదు. అలా నువ్వు పిలవడం తప్పు, నేను ఒప్పుకొని దీన్ని వెనక్కి తీసుకో, లేకపోతే నువ్వు గెట్అవుట్ అని చెప్పుండాలి ఆయన. అది చెప్పలేదు. చెప్పకుండా ఒక వ్యంగ్యంగా మీరు అలాగంటే మిమ్మల్ని ట్రోల్ చేస్తారు, ఇలా ఆయన ఒక రకంగా సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడాడు. సో అది ఖచ్చితంగా నేరం కిందకి వస్తుంది, చట్ట ప్రకారమైన జర్నలిస్టిక్ నీతి ప్రకారమైన వస్తుంది. రెండోది కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. ఇవాళ మామూలుగా వేరే కాంటెక్స్ట్లో వేరే నగరాన్ని అని ఉంటే ఇంత గొడవ జరగకపోయేది. ఎందుకంటే అమరావతి అంటేనే జగన్ వ్యతిరేకిస్తాడు అన్న ఒక నేపథ్యం ఉంది. తెలుగుదేశం వైసీపీ మధ్య ఒక రైవలరీ ఉంది, అరెస్టులు జరుగుతున్నాయి. ఇదేది కూడా ఆయన పరిగణలోకి తీసుకోకుండా
బిహేవ్ చేయడం అయితే రాంగు. సో, ఆ కాంటెక్స్‌లో ఆయన అరెస్ట్ చేశారు. దీని తర్వాత ఒక ప్లాన్డ్‌గా తెలుగుదేశం కూటమి ఆహ్, సాక్షి ఆఫీసుల మీద దాడి మొదలుపెట్టింది. ఇప్పుడు సాక్షిని కంప్లీట్‌గా ఈ కారణం జెప్పి బ్యాన్ జేసి ప్రసారాలను ఆపేయాలన్న ఒక ప్లాన్ అయితే ఉందని చెప్తున్నారు. దీన్ని జగన్ గాని, లేకపోతే వైసీపీ ఎలా ఎదుర్కొంటుంది? ఎందుకంటే ఇది బ్యాటిల్‌లో నీతనేది ఏముండదు. కొన్ని యుద్ధ నీతి అనేది గూడా ఉంటది గానీ, ఆ నీతిని ఇప్పుడు ఇవాళ ఎవడు ఫాలో గావట్లేదు. ఇండియాలోనే గాదు, ప్రపంచవ్యాప్తంగా ఎవడు యుద్ధ నీతిని ఫాలో గావట్లేదు. మైట్ ఈజ్ రైట్. బలమున్నోడిదే ఆహ్, కరెక్ట్. కాబట్టి ఈ యాంగిల్‌లో జూసుకున్నప్పుడు ఆహ్, ఇక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు, యుద్ధంలో పైచేయి ఎవరు ఇప్పటికైతే ఖచ్చితంగా అధికారం ఎక్కడైనా సెంట్రల్ అయినా వీళ్ళకే ఉంది గాబట్టి, వీళ్ళే పైచేయి సాధిస్తారు. అయితే ఇక్కడేందంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ మీద ఆయన చేసిన తప్పు, ఆ కామెంట్ వరకే కేసు పెట్టాలి గానీ, ఆయన మీద ఎస్సీ, ఎస్టీ యాక్టు, మత కలహాలకు కృషి చేస్తున్నారు లాంటి సెక్షన్‌లన్నీ గూడా పెట్టారు. సో, అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా. రెండోది ఆయన ఖండించలేదనేది తప్ప, ఆయన ఆ కామెంట్ చేయలేదు. బట్ అదంతా కూడా కోర్ట్‌లో ఇదవుతుంది. ఏమైనా దీని నుంచి నేర్చుకోవాల్సిందేంటంటే ఒక పొలిటికల్ పార్టీకి ఇంతగా కొమ్ముగాయాల్సిన అవసరం లేదు. మనం ఒక జర్నలిస్టిక్ ఆబ్జెక్టివిజం అనేది ఫాలో కావాలి. నేను నీతి, గీతి మాట్లాడను. ఎందుకంటే ఇవాళ నీతి అనేది భూతపదం అయిపోయింది. ఆహ్, కనీసం ఒక ఆబ్జెక్టివిజం. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఆ విషయానికి కట్టుబడి మాట్లాడడం అవసరం. ఏదో దృష్టిలో ఎవరినో మనం హేట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజల వైపు నుంచి ఆలోచించినప్పుడు అన్ని పొలిటికల్ పార్టీలకి ఒకటే. ఎవరికేం తేడా లేదు. సో, ఈ నేపథ్యంలో మనం విషయాన్ని ఎట్లా అనలైజ్ చేయాలనేది చూడాలి తప్ప, ఇటువంటి ఆహ్, ఆ స్థాయి కొమ్మినేని స్థాయి వాళ్ళు గూడా ఇలా దిగజారిపోవడం అనేది దురదృష్టకరం. ఇది కేవలం వైసీపీలోనే గాదు, అన్ని పార్టీల్లో గూడా ఇలాంటి జర్నలిస్టులే ఇవాళ రాజ్యమేలుతున్నారు.